హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ యాంకర్ అహ్మద్. ఈ రోజు మనతో స్పెషల్ గెస్ట్ అండి. ఆ గెస్ట్ కాదు, గోపీకృష్ణ ఫిలిమ్స్లో చాలా వరకు ప్రొడక్షన్ మేనేజర్గా అండ్ బిజినెస్ మ్యాన్గా వర్క్ చేసిన మన ప్రభాకర్ రాజు గారు మనతో ఉన్నారు. ఆయన దాదాపు మన హీరో కృష్ణంరాజు గారి దగ్గర 30 years వరకు తను అన్నీ అక్కడ బాధ్యతలన్నీ తీసుకోవడం జరిగింది. అండ్ ప్రొడక్షన్ మేనేజర్గా కూడా వర్క్ చేయడం జరిగింది. అండ్ మూవీ డిస్ట్రిబ్యూటర్ కూడా చాలా వరకు అసలు ఏ ఊర్లో ఏ థియేటర్స్ ఉన్నాయంటే టక్కున అవలీలగా చెప్పడం జరుగుతుంది. అండ్ చాలా హీరోస్తోని జర్నీ చేయడం జరిగింది. అప్పట్లో ఎలా ఉండేది డిస్ట్రిబ్యూషన్ అండ్ అప్పటి హీరోస్ ఎలా ఉండేది అండ్ తన జర్నీ చేశారు కృష్ణ గారితో, కృష్ణంరాజు గారితో. అండ్ చాలా చక్కగా చెప్పాలంటే ప్రభాస్ గారికి కూడా చాలా దగ్గర ఉండే వ్యక్తి ప్రభాకర్ రాజు గారు. ఇప్పుడు మనం ఇంటర్వ్యూ చేద్దాం, ఓకేనా? నమస్తే సార్. నమస్తే సార్. ఎలా ఉన్నారు? బాగున్నాను. చాలా హ్యాపీగా ఉంది, చాలా సంతోషం. ఎందుకంటే నేను చాలా వరకు ఇప్పటి వాళ్ళనే ఇంటర్వ్యూస్ చేస్తున్నాను, కానీ అప్పటి ఎక్స్పీరియన్స్ని మీతో షేర్ చేసుకుందామని మీకు పిలవడం జరిగింది. పిలవగానే మీరు రావడం నాకు చాలా హ్యాపీగా ఉంది. సార్, ప్రొడక్షన్ మేనేజర్ అంటే నాటి జోక్ చాలా మెయింటైన్ ఉంటుంది, చాలా మెంటల్ స్ట్రెస్ ఉంటుంది. ఎలా మెయింటైన్ చేసేవారు? అది అప్పటికి ఇప్పటికీ చాలా మోర్ దెన్ డిఫరెన్స్ ఉంది. అట్లా అంటే అప్పట్లో డిస్ట్రిబ్యూటర్లు ఒక్క సినిమా కొనాలనుకుంటే ముందే 1 week ముందు ఇక్కడికి వచ్చి డిస్ట్రిబ్యూటర్లు ప్రొడ్యూసర్తో అప్రోచ్ అవుతుంటారు. ఇప్పట్లో అట్లా కదా, అంతా ఇప్పట్లో డిజిటల్ ఇవన్నీ వచ్చేసాయి. అప్పట్లో ప్రింట్ సిస్టమ్. ఓకే. నేను ఉన్నప్పుడు అంతా ప్రింట్ సిస్టమ్. ప్రింట్లు ఒక ఏరియాకి ఎన్ని ప్రింట్లు కావాలి, వైజాగ్ అనే ఏరియాకి అప్పట్లో 20 ప్రింట్లు కావాలి. అప్పుడు నేను గజని సినిమా చేశాను. గజని మార్కెటింగ్ చేశాను. గజని సూర్య గారికి చేసినప్పుడు అప్పుడు 14 ప్రింట్లు తీసుకెళ్ళి 14 ప్రింట్స్ నేనే తీసుకెళ్ళా వైజాగ్కి. అప్పట్లో ప్రింట్ సిస్టమ్ అనమాట. ఆ ప్రింట్ అప్పుడు 45,000 ఎంత ఉంటుంది, 45,000 47,000 ఉంటుంది ఒక్క ప్రింట్. ఇప్పుడంతా డిజిటల్ వచ్చేసింది కదా. అప్పుడు డిస్ట్రిబ్యూటర్లో చిన్న ఐక్యత ఎక్కువ ఉండేది. ఒక్క సినిమా ఒక ఏరియాకి ఒకరు డబ్బులు కట్టకపోతే మొత్తం ఆపేసిండి ఉండేది. ఇప్పుడు ఈస్ట్ వెస్ట్ కృష్ణా గుంటూరు నెల్లూరు నైజాంలో రాయలసీమ ఇవన్నీ ఏరియాలు ఉంటాయి. ఒక ఏరియా డబ్బులు కట్టకపోతే ఆ సినిమా ఆగిపోతుండేది. వాడిని డిస్ట్రిబ్యూటర్లు వెళ్ళి కట్టేటోళ్ళంతా, అరే బాబు నీకు ఒక పుణ్యం ఉంటుందిరా, నువ్వు కట్టేసే బాబు, ఎంత 5 లక్షలు 2 లక్షలు నువ్వు కట్టకపోతే మేము కడతాను నీ తరపుని, నీ వల్ల సినిమా ఆగిపోతుందిరా బాబు కట్టగలని అప్పుడు బతుకులనుకుంటే. ఇప్పుడు అట్లా కాదు కదా. ఇప్పుడు డిజిటల్ అక్కడ డిజిటల్ సాన్ చేసి ఇక్కడ ఒక లైసెన్స్ ఇచ్చేస్తారు. యూఎఫ్ క్యూబ్ అవి ఉన్నాయి కదా, అవి ఇచ్చేస్తారు. అప్పట్లో అలా కాదు. అప్పట్లో డిస్ట్రిబ్యూటర్కి వాల్యూ చాలా ఉండేది. ప్రొడ్యూసర్కి డిస్ట్రిబ్యూటర్కి కమ్యూనికేషన్స్ చాలా బాగుండేది. ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు థియేటర్ అంతా లీజ్ సిస్టము. థియేటర్ ఎవరిదో ఉంటుంది, లీజ్ వాళ్ళు ఎవరో ఉంటారు. థియేటర్ ఒకరైతే ఆయన నెలకు నాకు కొద్ది అమౌంట్ వచ్చేస్తే నాకంటే ఇంట్లో కూర్చొని హాయిగా ఉంటానని ఆయన వేరే లీజర్కి ఇచ్చేస్తాడు. ఆ లీజర్ డిస్ట్రిబ్యూటర్ల మీద రెంట్ పద్ధతి ఇస్తారు. ఆయనకి 5 లక్షలు ఇచ్చారనుకో, ఈయన 7 లక్షలు ఇచ్చాడు. మ్యాక్సిమం 2 లక్షలు మ్యాక్సిమం పెట్టుకుంటాడు. ఆయనకి కూడా మరి వెళ్ళాలి, ఆయనకు ఒక స్టాఫ్ ఉంటుంది, ఒక ఆఫీస్ ఉంటుంది. వీళ్ళందరికీ డిస్ట్రిబ్యూషన్ చేయాలంటే ఆయన బాధలు ఆయనకు ఉంటాయి. అలాగే నాకు చాలా మంది ఉన్నారు, ఒక్కొక్కరు థియేటర్ ఓనర్స్ అంతా డిస్ట్రిబ్యూటర్లు అన్ని సెక్టర్స్లో తెలుసు, చేయగలుగుతారు. అచ్చా, ఇంకో విషయం ఏంటంటే మీరు కృష్ణంరాజు గారి దగ్గర దాదాపు 30 years వరకు మీరు అక్కడనే ఆయనతోనే జర్నీ చేయడం జరిగింది. అంత మహానుభావుడు, మంచి యాక్టరు. ఇప్పటికీ కృష్ణంరాజు గారు ఎవరు మర్చిపోరు. ఆయన యాక్టింగ్ కానివ్వండి, ఆయన అందరికి ఒక రోల్ మోడల్. ఎలా ఉండేది కృష్ణంరాజు గారితో జర్నీ? కృష్ణరాజు గారితో ఫస్ట్ నేను కృష్ణవేణితోనే ఆయనకి అయిపోయాను. ఆయన పాత సినిమాలు కూడా కొన్ని ఫోటోలు చూపిస్తే ఆయనే గుర్తుపెట్టలేకపోయాడు. ప్రభాకర్ రాజు ఇది ఎంత సార్, ఇది పల్లిపడుచు, ఇది మేము మనుషులం, ఇది పరివర్తన, ఇది ఇంటి దొంగలు, ఇది మేము మనుషులు, అట్లా పేర్లు చెప్పని ఆయనే పరిచయం. అరే ఇది నిత్య సుమంగల్ అంటే ఎవరికి తెలుసు? పల్లిపడుచు శారద, ఇంటి దొంగలు ప్రమీల. ఇటువి ఇప్పుడు చెప్పగలుగుతారు ఆ పేర్లు? ఎవరైనా చెప్పమనండి చూద్దాం. అట్లా కూడా చెప్తుంటే ఆయనకి నీకు మెమరీ చాలా ఉండేది. ప్రభాకర్ రాజు అంటే ఆయన మొత్తం వ్యవహారాలను చూస్తున్నాడు. ఆయన డిస్ట్రిబ్యూషన్ సెక్టర్లో నైజాంలో గోపీకృష్ణ ఫిలిమ్స్ అని ఓపెన్ చేశాడు. అప్పుడు ఓపెన్ చేసినప్పుడు రాజుగారికి అంతకుముందు నుంచి ఇవన్నీ నేను పరిచయం కాబట్టి, అమరదీపం ఇవన్నీ చేశాను కాబట్టి ఆయన ఆఫీస్లోనే జాబ్ చేస్తున్నాను. నా పని ఏంటంటే వర్క్. రాజుగారు మద్రాసు నుంచి వచ్చినప్పుడు ఆయనకి సికింద్రాబాద్ క్లబ్ ఉంది, జూబ్లీ స్టేషన్ బ్యాక్ సైడ్ సికింద్రాబాద్ క్లబ్ అంటారు. ఈయనకి అక్కడ మెంబర్షిప్ ఉంది రాజుగారికి. ఓన్లీ మెంబర్షిప్ వాళ్ళకే ఇస్తారు. ఈయన మెంబర్షిప్ నెంబర్ కూడా చెప్తాను చూడు, K168. ఎవడని గుర్తుపెట్టుకుంటాడు?
168. ఓకే. కాటేజీలు 4 ఉన్నాయి. 4 కాటేజీలు. రాజుగారు ఎప్పుడు వచ్చారో మాకు మా ఆఫీస్కి ఫోన్ చేస్తారు. అక్కడ ఈయన కజిన్ బ్రదర్ ఉన్నారు, రాజుగారు కజిన్ బ్రదర్, ఆయన పేరు శివాజీ రాజు. ఓకే. ప్రభాకర్ రాజు, రాజుగారు హీరో గారు వస్తారు, మీ హీరో గారు అంటాం కదా, హీరో గారు వస్తున్నారు రూమ్ అని నీకు వెళ్ళి రూమ్కి వెళ్ళి బుక్ చేసుకొని వస్తుంటారు. ఇంకా మేడం సారు భార్య సీతాదేవి గారు మేడం, ఆ మేడంతో కూడా నాకు బాగా పరిచయం. అప్పుడు వెళ్ళినప్పుడు మీ సార్ని ఎక్కడ తీసుకుపోతావు ఈరోజు అని అడుగుతుండేవారు. అప్పుడు ఒకసారి సుబ్బరామరెడ్డి కూతురు మ్యారేజ్కి సారు నేను వెళ్ళా, మేడం మేము ఉంటాం మీరు వెళ్ళండి. ఆ మేడంతో కూడా నాకు పరిచయం ఉంది, సీతాదేవి మేడం. కృష్ణరాజు గారు ఫస్ట్ వైఫ్. అలాగే మొగల్తూరులో కూడా వెళ్ళా. కృష్ణరాజు గారు సొంత ఊరు మొగల్తూరు. ఎట్లా వెళ్ళానంటే ఓట్ల ఎలక్షన్ క్యాంపింగ్కి వెళ్ళా. రాజుగారు ఇక్కడ నర్సాపూర్ నుంచి పోటీ చేశాడు. ఈ మా ప్రత్యర్థి ఎవరు భూపతి విజయ్ కుమార్ రాజు, తెలుగుదేశం, మేము కాంగ్రెస్. మా మీద ఇంకో క్యాండిడేట్ హరిరామయ్య జోగయ్య, ఆయన బీజేపీ. అసలు మేము 100% గెలవలసిన ఈ హరిరామయ్య జోగయ్య వల్ల మాకు మైనస్ అయిపోయింది, కొన్ని ఓట్లు చీలిపోయాయి. అందులో ఏంటంటే మా మీద పోటీ చేసిన వ్యక్తి చాలా సీనియర్ క్యాండిడేట్, అంతకుముందు గెలిచాడు ఆయన, మేము కొత్త. రాజుగారు బ్యాడ్ లక్ ఏంటంటే ఫస్ట్ రాజుగారికి ఖమ్మం సీట్ ఇస్తానన్నాడు కృష్ణరాజు గారు. అప్పుడు చీఫ్ మినిస్టర్ ఎవరు, జనార్దన్ రెడ్డి గారు. జనార్దన్ రెడ్డి గారికి వెళ్ళి నన్ను వాళ్ళ ఇంటికి పంపించారు రాజుగారు. ప్రభాకర్ రాజు నువ్వు వెళ్ళి జనార్దన్ రూట్ మ్యాప్ ఇస్తారు, రూట్ మ్యాప్ వెళ్ళి తీసుకుంటే రూట్ మ్యాప్ ఇచ్చారు. మేము ఎట్లా షెడ్యూల్ ఇస్తారు కదా, మీరు ఎక్కడెక్కడ తిరగాలి, ఎక్కడ ఆల్టింగ్ చేయాలని రూట్ షెడ్యూల్ ఇచ్చారు. ఫస్ట్ ఏంటి మీరు ఖమ్మం తీసుకోండి అని అన్నారు. ఖమ్మం వద్దని, నాకు నర్సాపూర్లో మా రిలేషన్స్ అక్కడ ఉన్నారు, నేను అక్కడ 80% సీట్ గెలుస్తానని అక్కడికి తీసుకున్నారు. బ్యాడ్ లక్ ఏంటంటే క్యాన్వసింగ్ చేసాను, మంచిగా చేశాను, నేనే మొత్తం మా ఇన్ఛార్జి. అంటే అభిమానులు వస్తారు కదా, రాజుగారి అభిమానులు అన్ని చోట్ల నుంచి అభిమానులు వస్తారు. వాళ్ళకైతే వాళ్ళందరికీ ఫుడ్ గిడ్డి అంతా నేనే చూశాను. ఆ పద్మశ్రీ లాడ్జి అని భీమవరంలో ఉండేది, ఆ లాడ్జిలో అంత నాన్ వెజిటేరియన్, వాళ్ళకి టికెట్లు ఇస్తున్నాను, బాబు నువ్వు నాన్ వెజిటేరియన్, ఒక్కొక్కరికి 4 రేసుకి ఒక్కొక్క రూమ్ ఇస్తున్నాను. మళ్ళీ పెట్రోల్ పోసుకుంటుంటారు. పెట్రోల్ బంక్ కూడా నాకు సూర్యనారాయణ గారు, సూర్యనారాయణ ప్రభాస్ ఫాదర్ నాకే అప్పచెప్పించాడు పెట్రోల్ ఎవరెవరికి. హీరో ప్రభాస్ గారు ఫాదర్ సూర్యనారాయణ గారు. అది మనకి పెట్రోల్ ఎవరెవరికి అన్ని వెహికల్ నెంబర్లు రాసుకోవడం, దీనికి ఎన్ని కొట్టాలని అట్లా చెప్తున్నాడు. అదే నా వెనకతలు ఎవరుతుండే నాతో మాకు టీం ఇచ్చారు. కామెడీ యాక్టర్ సారథి గారు, ఇప్పుడు చనిపోయారు సారథి గారు. ఇంకోటి శివాజీ రాజా ఇప్పుడు ఉన్నాడు ఆల్రెడీ ప్రెజెంట్. మా అసోసియేషన్కి అధ్యక్షుడు కూడా చేశాడు. ఫస్ట్ ఆయనకి రెమ్యునేషన్ ఇచ్చేది నా చేతులతోనే ఇచ్చాను. ఎయిర్పోర్ట్లో ఇచ్చాను, బేగంపేట ఎయిర్పోర్ట్లో. సినిమా పేరు విధాత. ఆయన వెళ్ళిపోతుంటే సార్ నిర్మాత పేరు గాంధీరాజు గారు. ప్రభాకర్ రాజు పేమెంట్ ఇచ్చంటే నేను వెళ్ళి కవర్లో పెట్టి ఆయనకి ఇచ్చాను. శివాజీరాజు గారు పేమెంట్, ఫస్ట్ పేమెంట్ నా చేతులతో ఇచ్చారు శివాజీరాజు గారు. మీరు ఎప్పుడైనా కనిపిస్తే అడగొచ్చు. సినిమా పేరు విధాత, పేరు కూడా చెప్పా. అంటే అప్పట్లో ప్రభాస్ గారు వచ్చేవారా? అప్పుడు ప్రభాస్ గారు ఇల్లు ఎక్కడంటే బేగంపేటలో ఉంటుండేది, పాత ఎయిర్పోర్ట్ ఉంది కదా, ఆ ఎయిర్పోర్ట్ సందులో ఉంటుండేది. ప్రభాస్ అప్పుడు ఆయన మామూలుగా చిన్న ఆయన, నాకు ఈ సూర్యనారాయణ కృష్ణరాజు గారితోనే పరిచయం, చిన్నబాబు కదా. అప్పటికి నేను చదువుకుంటున్నాడు, ఎప్పటికెళ్ళినప్పుడు ఆ సందులోనే ఆటలాడుతుండేవారు. చిన్న గ్రౌండ్ ఉండేది బేగంపేట దగ్గర, పక్కన ఇల్లు ఉంటుండేది. మా ఆఫీస్కి దగ్గర కృష్ణరాజు గారు ఆర్పి రోడ్లో ఉండేది, మాది రాష్ట్రపతి రోడ్, అక్కడ ఉండేది. ఈవినింగ్ పూట వెళ్ళి నేను అమౌంట్లు ఇస్తుండేది. మా సినిమాలు ఉండి మాది లంకె బిందులు, మంత్రదండం, బంది, రారాజు, బెబ్బులి బ్రహ్మన్న, అవన్నీ మా సినిమాలు అనమాట. ఆ సినిమాలు పొద్దున్నుంచి సాయంకాలం కలెక్షన్స్ వేసి సూర్యనారాయణ గారికి వెళ్ళి సరే ఈ పెట్టి ఎక్కడ పోయింది, బాక్స్ ఎక్కడ పోయింది అని చెప్పి అమౌంట్ ఇచ్చేస్తుండే. అప్పుడు ప్రభాస్ కనిపిస్తుండే. అప్పుడు మనకి తెలియదు పాన్ ఇండియా స్టార్ అవుతాడు ఎవరు అనుకుంటాడు, నెవర్ ఎక్స్పెక్టెడ్. అంటే షూటింగ్స్ వచ్చేదా ప్రభాస్? వస్తున్నాడు కదా, పెద్దనాన్న షూటింగ్స్ చూడాలని. సుండోడే కాదు పాపం, ఆయన సత్యానంద్ గారి దగ్గరికి ట్రైనింగ్ పంపించారు వైజాగ్. ఈయన యాక్టింగ్ స్కూల్లో. ఇప్పుడు చాలా పవన్ కళ్యాణ్ గారు, ఈ మన ఇంకెవరు మహేష్ బాబు గారు, ప్రభాస్, వీళ్ళంతా సత్యానంద్ గారు కదా వైజాగ్. సత్యానంద్ గారి దగ్గర యాక్టింగ్ స్కూల్లో ట్రైనింగ్ చేశారు వైజాగ్. ఆయన అప్పుడు మనకి లేదు, నాకు వీళ్ళతోనే పరిచయం కదా, అప్పుడే చదువుకునే టైంలో. కానీ ప్రభాస్ గారు ఫస్ట్ ఈశ్వర్ మూవీకి వచ్చినప్పుడు ఎలా ఇంట్రడ్యూస్ అయ్యారు? ఓకే, అది చెప్తాను మీకు. ఇది జయంతి పరంజయంతి తెలుసు కదా మీకు, డైరెక్టర్ గారు. బావ గారు బాగున్నారా, పెద్ద చాలా పెద్ద డైరెక్టర్.
మాది అప్పుడు ఎమ్మెల్యే కాలనీలో ఉండేది, న్యూ ఎమ్మెల్యే కాలనీలో ఇల్లు ఉండేది. న్యూ ఎమ్మెల్యే కాలనీ అంటే మా ఇంటి పక్కన తరుణ్ ఉంటాడు, తరుణ్ హీరో తరుణ్. ఆ పక్కన జయప్రద ఇల్లు. జయప్రద ఇల్లు అంటే ఎంఎస్ రెడ్డి గారు ఇల్లు కొనుక్కుంది జయప్రద మేడం, ఆ ఇల్లు. మేము అక్కడ ఉంటుండే, అక్కడ కేప్ ఉండేది. కేప్ పక్కన టీ ఏదో స్నాక్స్ అయితే తిన్నది చూసినప్పుడు జయంతి పరాంజనేయ గారు చూశారు ప్రభాస్ని. చూస్తే మన సినిమా తీసేదానికి ఎవరంటే నిర్మాత అశోక్ కుమార్ గారు, రామానాయుడు గారు బంధువులు. మన సబ్జెక్ట్కి కరెక్ట్ ఉంటాడు, మరి ఎవరో రిలేటివ్సే కనుక్కుంటే ఇంకెవరండి సూర్యనాథ్ గారు అబ్బాయి, కృష్ణరాజు గారు వాళ్ళ పెదనాన్న, సూర్యనాథ్ గారు అబ్బాయి అంటే అరే ఎట్లనే ఐటీ గిట్టి బాగున్నాడుగా అని వాళ్ళు ఫోన్ చేశారు. అసలు మేమే గోపికృష్ణ ఫిలిమ్స్ ద్వారా ఇంట్రడ్యూస్ చేద్దాం అనుకున్నాం. ఫస్ట్ మన బ్యానర్తోనే చేద్దామని అనుకున్నాం. అక్కడ ఏముంది, వేరే బ్యానర్స్ వచ్చాయి. డైరెక్టర్ చాలా మంచి ఆయన, అప్పటికైనా ఇట్లున్నప్పుడు మనం ఎందుకు సరే ఈయన ద్వారా రిలీజ్ చేద్దాం. అప్పుడు ఆయనకి చెప్పాం, చెప్పేదానికి ఇంట్రడ్యూస్ చేసాం. అది ఇంట్రడ్యూస్లో ఫస్ట్ ఆ సినిమా మార్నింగ్ షో రిలీజ్ అవ్వలేదు, మ్యాట్నీ నుంచి రిలీజ్ చేస్తాం. ముహూర్తం మ్యాట్నీకి వచ్చింది. అది మ్యాట్నీకి వస్తే ఇంకా సూర్యనారాజు గారు ప్రభాకర్ రాజు ఏం చేద్దామంటే, సార్ మొత్తం మన ఫ్యాన్స్ ఉన్నారు ఎక్కడెక్కడ మన సిటీలో, ఎర్రగడ్డ, ఇక్కడ కాచిగూడ చౌరస్తా, లింగంపల్లి, ఎక్కడెక్కడ అందరికీ. ఇప్పుడు సెల్ ఫోన్ లేవు కదండి, అప్పుడు ఫోన్లు ఎక్కడ ఉన్నాయి, అది ల్యాండ్ ఫోన్లు, ఆ ఇంట్లో ఎవరు ఎక్కుతారు ఎవరు తీస్తారు, అప్పుడు వేరు కదా. నేనే స్వయంగా వెళ్ళి ఫోన్లు మామూలుగా ఇంటికి పోయి చెప్తున్నాను, పలానా సినిమా వస్తుంది మనం ఊరేగింపు వెళ్ళాలని. పద్మాలయ స్టూడియో నుంచి స్టార్ట్ చేసి ఆర్టీసీ క్రాస్ రోడ్ దేవి థియేటర్ దాకా పెద్ద ప్రొసెషన్ తీసాం, పెద్ద ఊరేగింపుగా. కొత్త హీరో కదా, మరి అందరికీ తెలియాలి కదా, తెలియాలి. ఇంట్రడ్యూసింగ్ ఎట్లా ఉండాలి, మామూలు కాదు కదా. అంటే కృష్ణరాజు గారు ఎట్లా ఉండదు దానికి తగ్గట్టు ఉండాలి కదా. ఇంకా అభిమానులందరికీ చేసి చెప్పారు ప్రోగ్రామ్ అయింది, ఆ ప్రోగ్రామ్ ఇట్లా సార్ ఇట్లా పోవాలి మనం రూట్ చెప్పి అలా చేసి దేవి థియేటర్లో చేసి బ్రహ్మాండ ప్రొసెస్. సినిమా పర్లేదు హీరో పర్వాలేదు మంచిగానే చేశాడని టాక్ అయితే వచ్చింది. కానీ అప్పట్లో ఒక జిమ్ బాడీ, ఒక హైట్, కొత్త లుక్ వచ్చిందట. జిమ్ బాడీ మన కృష్ణరాజు ప్రభాస్ గారికి జిమ్ బాడీ వచ్చిందంటే ఆయనకి పర్సనల్ ఒక ఉండేవాడు, ఆయన పేరు శ్రీకాంత్. ప్రభాస్ గారికి పర్సనల్ ట్రైనర్. నిజంగా అండి, ఏ ట్రైనర్ చేసాడు కష్టపడి ఈ బాడీ ఇట్లా ఉంటుంది చూడు ప్రభాస్ బాడీ, అవన్నీ చేసేది శ్రీకాంతే. మొత్తం ట్రైనర్ అయినే, ఎట్లా చేయాలి ఏం చేయాలి మొత్తం ట్రైన్ చేశాడు. ఇంకా ఎట్లా చూస్తే ఎట్లా ఉన్నాడు మనం అనుకుంటాం, ఇట్లా ట్రైన్ చేశాడు. ఆయన పేరు శ్రీకాంత్. మీరు మాది ప్రభాస్ గారు ఈశ్వర్ మూవీ తీసినప్పుడు ఎప్పుడైనా అనుకున్నాడు, అబ్బాయి ఇండస్ట్రీ కొత్త మనోడు అంటే కృష్ణంరాజు గారి కన్నా ఇంకా మించిపోతాడు, కృష్ణంరాజు గారు అన్న పేరన్న అంటే వాళ్ళ వంశంకి వచ్చిన పేరుకి కొంతమందికి వస్తలేదు, మనం చాలా వరకు చూసాము. కానీ ఈయన నిలబెట్టుకుంటాడని అప్పుడు అనుకున్నారా సార్? ఎవరు అనుకుంటారు సార్, అందరు మీలాగే నేను కూడా. అంటే ఇంత పెద్ద పాన్ ఇండియా స్టార్ అవుతానని ఎవరు ఎక్స్పెక్ట్ చేయరు. అప్పటికి సూర్యనారాయణ గారు నాకు ఆయన పర్సనల్గానే చెప్తాను, ప్రభాకర్ రాజు ఏంటి మన హీరో గారి గురించి. అప్పటికి సెకండ్ సినిమా రాఘవేంద్ర రిలీజ్ అయింది. రాఘవేంద్ర అది మన శ్రీనివాసరాజు నిర్మాత. శ్రీనివాసరాజు అంటే ఎవరంటే మీకు చెప్పాలి, అరుణాథ్ గారి అబ్బాయి రెండో సినిమా అదే. ఆ డైరెక్టర్ కూడా మంచిగానే, సురేష్ గారు, ఆయన పెద్ద ఇట్లునే భాష చేశాడు, రజనీకాంత్ పెద్ద డైరెక్టరే ఆయన కూడా. ఆ సినిమా రిలీజ్ అయింది. ఆ సెకండ్ సినిమా అదే. అక్కడికి వెళ్ళిపోతేప్పటికి ప్రభాస్ చెప్పాడు, అంకుల్ మీరు థియేటర్ దగ్గర అంటే నువ్వు కరెక్ట్గా 2:30కి స్టార్ట్ అవుతుంది, నువ్వు 2:45కి రా ప్రభాస్ అన్నాను. ఎందుకంటే ముందు వచ్చేసానుకో పబ్లిక్ అంతా డిస్టర్బెన్స్ ఉంటుంది, నువ్వు సినిమా చూసినట్టుంటావు థియేటర్లో చూసినట్టు. 2:45కి వచ్చాడు. 2:40 కరెక్ట్ వచ్చి లోన్ కూర్చోబెట్టిన. ఆఫీస్ నుంచి నాకు ఫోన్ వచ్చింది, ప్రభాకర్ రాజు మా గోపికృష్ణ ఫిలిమ్స్ వాళ్ళ ఇంటి దగ్గర నుంచి ఫోన్ వచ్చింది, ప్రభాస్ వస్తున్నాడు అక్కడ దేవి థియేటర్కి గ్యాదరింగ్ చేయండి అన్నారు. సరే వెళ్ళి ఆయన రెడీగా ఉన్నాం అక్కడ. ఈయన వచ్చేలాగా పైన కూర్చోబెట్టి ఇంకా సినిమా ఇంకా 15 గంటలు అయిపోతుందని వెళ్ళిపో ప్రభాస్ అంటే వెళ్ళిపోయాడు. అది అట్లా చేసి సినిమా యావరేజ్ రిపోర్ట్. కరెక్ట్ చెప్పాలి రిపోర్ట్లు. మనం ఏదో ఆయన దగ్గర పనిచేస్తున్నాం, ఆయన దగ్గర మీరబానికి చెప్పంటే ఆయన మనం ఏదో చెప్పింది తర్వాత కూడా కనుక్కుంటాడుగా పబ్లిక్ టాక్ అట్లా ఉంది. విశాఖపట్నం, వైజాగ్, మన ఈస్ట్ గోదావరి, కృష్ణా జిల్లా కనుక్కుంటారుగా, చెప్పేది కరెక్ట్. నేను కృష్ణరాజు యావరేజ్ ఉంది అంటే యావరేజ్ ఉంది ప్రభాస్ అని చెప్పాను అప్పుడు. యావరేజ్ ఉంది అంటే సినిమా ఇప్పుడు ఒక్కొక్క సినిమా ఎట్లా అంటే ఆ రిలీజ్ డేట్ని బట్టి ఉంటుంది, ఒక్కోసారి మన ఆ ప్రమోషన్ బట్టి ఉంటుంది. ప్రమోషన్ తక్కువైనా సినిమా అయిపోయి ఉంటుంది. ఐప్ తీసి రావాలంటే దానికి సమకూర్చారు. ఇప్పుడు ప్రతి సినిమాని ఐప్ తీసుకొస్తున్నారు కదండి ఇప్పట్లో.
అప్పట్లో ఎట్లా ఇప్పుడు ఈవెన్ అనకూడదు కానీ ఇప్పుడు రాజమౌళి గారి సినిమాకి పబ్లిసిటీ అవసరం లేదండి. రాజమౌళి గారి ముద్ర అంటే చాలా తక్కువని. అదే రాజమౌళి ఇప్పుడు ఆయన కొద్ది పబ్లిసిటీ చేసుకుంటాడుగా. బొంబాయిలో చేస్తాడు, కలకత్తాలో చేసుకుంటాడు, బెంగళూరులో చేసుకుంటాడు. వీళ్ళంతా స్టార్స్ వాళ్ళకి చేయవసరం లేదు అనుకుంటే ఎట్లా? ప్రమోషన్ ఇంపార్టెంట్ ఈ జనరేషన్లో. ప్రమోషన్ లేదే ఎక్కడ ఉంటుంది? మీరే చెప్పండి. అవును. ఇంకొకటి ప్రభాస్ గారికి హిట్ ఇచ్చింది వర్షం మూవీ కదా అన్న. వర్షం మూవీ అండి ఎంఎస్ రాజు గారు. అవును. ఎంఎస్ రాజు గారు, కృష్ణరాజు గారు మంచి బంధువులు, బాగా రిలేషన్షిప్ చాలా బాగుంది వాళ్ళకి. అందులో డైరెక్టర్ కొత్త ఆయన శోభన్ డైరెక్టర్. శోభన్తో చేసి అప్పుడు ఎంఎస్ రాజు గారి ఆఫీస్ ఎక్కడ ఉండేది? ఎర్రమంజిల కాలనీలో ఉండేది. ఎర్రమంజిల కాలనీ ఉండేది. మేము వచ్చేసాము. ఓపెనింగ్ షాట్ అని మాకు అన్ని ఇన్ఫర్మేషన్లు ఉంటాయి కదా. వెళ్ళి ఎంఎస్ రాజు గారు చెప్పాను, సార్ ఏంటి సార్ అంటే, ఈ సినిమా గురించి మీరు గుండె మీద చేసుకుని హాయిగా ఉండండి, ఈ గ్యారెంటీ మనం ఇట్టు కొడతాం, సూపర్ హిట్ కొడతాం అని అన్నాడు. ఆయన ఏం కొడతాను అన్నాడు కానీ సినిమా సబ్జెక్టు సబ్జెక్ట్ అన్ని చూసుకుంటాడు. ఎంఎస్ రాజు గారు అప్పటికి మంచి పేరు ఉంది ఇండస్ట్రీలో. ఇప్పుడు దిల్ రాజు గారికి ఎట్లా ఉంది, ఎంఎస్ రాజు గారు కూడా అట్లా పేరుంది. ఈయన దిల్ రాజు గారిని సమ్మర్ రాజు అంటుండేవారు, ఈ ఎంఎస్ రాజు గారిని సంక్రాంతి రాజు గారు అంటుండేవారు. ఇప్పుడు వాళ్ళకి తెలుసో తెలియదు, అప్పుడు అంటుండేవారు ఇండస్ట్రీలో సంక్రాంతి రాజు, సమ్మర్ రాజు అంటుంటారు వీళ్ళిద్దరికి. దిల్ రాజు గారిని సమ్మర్ రాజు అంటుంటారు, ఈయన సంక్రాంతి రాజు అంటుంటారు. అంటే సంక్రాంతికి అన్ని ఇట్లు కొట్టాడు, అన్ని ఇట్లు కొట్టాడు. మరి నేను వస్తానే వద్దంటాను, అది సంక్రాంతి రిలీజ్, వర్షం సంక్రాంతి అన్ని ఇట్లు కొట్టారు కదా, అందుకే పేరు ఎలా వచ్చేసి. అంటే ప్రభాస్ గారు ఇప్పటికీ కలుస్తుంటారండి మీరు? కలుస్తుంటాను. ఎందుకు కలరు? మొన్న వాళ్ళు పెద్దనాన్న గారు కృష్ణరాజు గారు పరమతించినప్పుడు మొత్తం అక్కడే ఉండి, అప్పుడు నేను ఉన్నప్పుడు కిషన్ రెడ్డి గారు వచ్చారు, బండి సంజయ్ గారు వచ్చారు, అందరూ వచ్చారు. నేను అప్పట్లో మనం ఈ ప్రశాంత్ నీళ్ళు కూడా వచ్చాడు కదా, ప్రశాంత్ నీళ్ళు వచ్చి వాళ్ళ బెడ్రూమ్లో మేడం మాట్లాడారు. మేడంతో మాట్లాడి ఒక్కొక్క దిల్రాజు గారిని నేను లోనికి వెళ్ళి బెడ్రూమ్లోకి, చిరంజీవి గారికి కూడా వచ్చారు, అప్పుడే ఉన్నాను, లోనికి తీసుకెళ్ళి ఇంకా మేడం అనకూడదు కానీ ప్రభాకర్ రాజు అని ఇంక ఏం చెప్తాడు. నాతో పాటు మాధవరావు అని ఉండేవాడు. మీ ఇద్దరం బాగా తెలుసు ఆ మేడంకి. ఆ మేడం గారిని చూడండి, మీ ఇంకా అందరిని అక్కడ ఉన్నాను, ఫస్ట్ నుంచి లాస్ట్ దాకా అక్కడే ఉన్నాను. అదే ఏదో ఇన్ఫర్మేషన్ ఉంటుంది కదా మనం. అందరూ అదొక కృష్ణరాజు గారికి ప్రభాస్ గారికి ఉన్న సిమిలారిటీస్ ఏంటి? సిమిలారిటీ ఏంటంటే ఈయన రాజుగారిది హోందాతనం అండి. హోందాతనం అంటే ఇప్పుడు అనకూడదు కానీ ఈ తలవంతుని వీరుడు అంటే చూడే ఆయన చేసే సినిమాలు కూడా అట్లాంటివే కదా. మామూలు సినిమాలు ఆయన పేర్లు టైటిల్ ఎట్లా ఉంటాయో తెలుసు కదా మీకు. మామూలు సినిమాలు కదా అన్నీ ఆయన కదా. ఒక భక్త కన్నప్ప తీసుకో, ఒక శివమత్తిని సత్యం తీసుకో, ఒక ప్రళయ రుద్రుడు తీసుకో, ఒక కొండవీటి నాగులు తీసుకో, ఒక గోల్కొండ అబ్బులు తీసుకో, ఒక బెబ్బులు బ్రహ్మని తీసుకో. పేర్లు ఎట్లాంటివి, ఈ మామూలు పేర్లు అవన్నీ ఆ వందదన పేర్లోనే వచ్చేస్తుంది. ఇప్పుడు ప్రభాస్ ఉన్నాడు అనుకోండి, ప్రభాస్ అందరితోనే కలవదు. అందరినీ ఇప్పుడు సినీ ఫీల్డ్ అంతా డార్లింగ్ ఎందుకంటారు? ప్రభాస్ డార్లింగ్ అంటారు కదా, డార్లింగ్ ప్రభాస్ అంటారు కదా. అందరినీ అందరు కావాలండి. ప్రభాస్ ఉన్న జోనీలుగా ఉంటాడు, అందరితో కలవరిగా ఉంటాడు. మంచితనం అనేది ఈయన చూసే మనం నేర్చుకోవాలి, ప్రభాస్ని చూసి. కానీ సార్ మీరు చిన్నప్పుడు అంటే బేగంపేటలో వాళ్ళ ఇల్లు దగ్గర గోటీలు ఆడుకునే వ్యక్తి, ఇవాళ పాన్ ఇండియా స్టార్కి వెళ్ళి మీరు వెళ్తున్నారు ఆయన దగ్గర. అంటే చిన్నప్పుడు ఏమో ఆడుకునేప్పుడు ఎవరు పట్టించుకోరు, కానీ పాన్ ఇండియా స్టార్ అయినప్పుడు అంటే చిన్న అబ్బాయి ఇవాళ ఇంత పాన్ ఇండియా స్టార్ అయి నా కళ్ళ ముందు పెరిగిన అబ్బాయి అని ఎప్పుడైనా ఫీల్ అయ్యారా? అదొక గర్వంగా ఫీల్ అవుతుంది మా మనసులోని. బయటికి చెప్పుకుంటే మాకు కూడా కన్నీళ్ళు వస్తాయి, బాధ అనేది వస్తుంది. అదేంటంటే ఇప్పుడు ఈయన ఇట్లా అవుతాడని మనకేం తెలుసు? సూర్యనారాయణ గారితో ఉన్నప్పుడు ఆ బంధువు ఏంటి, నేను లెటర్ కరెస్పాండ్ చేస్తుండేవాడినండి అందరికీ. మా గోపికృష్ణ ఫిలిమ్స్ ఉండేది కదా, అక్కడ నేను లెటర్ కరెస్పాండ్ చేస్తుండేవాడిని. నిజామాబాదు, కరీంనగర్, వరంగల్ ప్రియమైన కృష్ణరాజు ప్రభాస్ వాళ్ళ అభిమానులకి వీళ్ళు దిగిన కొత్త సినిమాల ఫోటోలు ఉంటాయి కదా, స్టిల్ ఫోటోలు, ఆ ఫోటోలు పంపిస్తుండేవాడిని. మన సినిమా సర్వేంగా షూటింగ్ జరుగుతుంది, పలానా సినిమా రిలీజ్ అవుతుంది, అభిమానికి ఏమైనా ఉంటే నాతో సంప్రదించండి. ఇట్లా రోజు లెటర్ కరెస్పాండెన్స్ ఉన్నాయి నా దగ్గర. ఎంత ఉంది, డైరీ ఉంది, తెచ్చి చూపించాలంటే పట్టదు, డైరీ ఉంది. ఇంకొకటి అండి, హీరోయిన్ సమంత గారిని కూడా మీరు ఏదో మూవీలో ఇంట్రొడ్యూస్ చేశారని చెప్పారు. ఏ మూవీ అండి? సమంత గారు సినిమా ఫస్ట్ సినిమాది అక్కడ ఏమాయ చేసావని అందరూ అనుకుంటారు. లేదు, ఫస్ట్ సినిమా అది ఆవిడకి ఎస్టాబ్లిష్ అయింది ఆ సినిమాతో.
ఏమై అంతకుముందు ఆ మేడంది ఒకటి గాలిపటం అని తమిళ్లో గాలిపటం, తెలుగులో పేరు కుర్రోళ్ళు. అది ఫస్ట్ సినిమా సత్యా ప్రొడక్షన్స్ వాళ్ళు ఫస్ట్ మేడంని డైరెక్టర్ అడిగితే ఎట్లైనా ఒప్పుకోదు కదా, ఆ ప్రొడ్యూసర్ని మేము అప్రోచ్ అయ్యాం. ఎందుకంటే ఆ సినిమా డబ్బింగ్ సినిమా మేమే చేసాం, తెలుగులో డబ్బింగ్ చేసుకున్నాం, కొనుక్కున్నాం, 15 లక్షలు కొన్నాం రైట్స్. అప్పట్లో అంతే, ఇప్పట్లో ఎవడిస్తాడు కానీ అప్పట్లో 15 లక్షలు కొని దానికి డబ్బింగ్ అవన్నీ చేసి ప్రమోషన్ అవి చేసి మేడం సార్ సత్య ప్రొడక్షన్స్ నిర్మాతలు అడిగాం, సార్ కొద్దిగా ఆడియో ఫంక్షన్ పంచించాం సార్, మేము కొద్దిగా ఆడియో చేస్తే మాకు కొద్దిగా హైప్ వస్తుంది సినిమా అంటే, సరేనే ఆ మేడంకి అయినా చెప్పాడు, సమంత గారికి చెప్పారు, పలాని సినిమా వాళ్ళు ప్రమోషన్ చేసుకుంటారా, కొద్దిగా హెల్ప్ చేయమ్మా, తర్వాత మీ బోర్డింగ్ లాడ్జింగ్ అన్నీ మేము చూసుకుంటాం కదా అన్నీ. మేడం ఓకే అని చేసింది కదా, ఓకే చేసింది ఆవిడికి. ఆ మేడంకి అక్కడ హోటల్లో ఇచ్చాం, ఎబోని హోటల్ అని అన్నపూర్ణ స్టూడియో పక్కన ఉంది, ఆ మేడంకి అక్కడ ఇచ్చాం ఎబోని హోటల్, ప్రసాద్ ల్యాబ్కి పక్కనే ఒక 10 మినిట్స్లో వచ్చేయచ్చు, అక్కడ ఇచ్చాం. దానికి అధ్యక్ష వహించింది గోపీనాథ్ ముండే అని సూపరింటెండెంట్ గారు, జైలు సూపరింటెండెంట్ శంషాబాద్ సూపరింటెండెంట్ గారు, ఆయనకి అధ్యక్ష ఆయన. ఇంకా ఫంక్షన్ చాలా బాగా చేసాం సమంత గారు. అప్పుడే అమ్మాయి నేను కూడా అనుకున్నా ఈ అమ్మాయి కూడా పెద్ద హీరోయిన్ ఇప్పుడు అనుకున్నావా. ఇప్పుడు చూడు, ఇప్పుడు ప్రభాస్ పెద్ద ఫ్యాన్ ఇండియా సార్ అదొకటి, ఈ మేడం ఇంత పెద్ద హీరోయిన్ అయిపోతుందని ఎవరు అనుకుంటే. మామూలుగా ఫస్ట్ సినిమా అది గాలిపడం తమిళ్లో, తెలుగులోని కుర్రోళ్ళు. మాకు డబ్బులు అయితే వచ్చేసాయి, 15 లక్షలకి చేసే తర్వాత ఖర్చులు ఒక 5 లక్షలు 20 లక్షలు మాకు వచ్చేసాయి. సమంత గారు ఇప్పటికి కలుస్తుంటారా, మాట్లాడతారా? సమంత గారు మేడం అప్పుడే 2-3 సార్లు షూటింగ్లో ఫార్చున్ కలిసానండి. కలిసిందంటే చెప్పుకుంటాం కదా, అరే బాగున్నారా అంతే, అది ఎక్కువ ఏం మాట్లాడుతాం. అదే ఇంకొకటి కృష్ణ గారు జర్నీ ఎలా ఉండేది, కృష్ణ గారు ఎలా ఉండేవారు మూవీస్లో? కృష్ణ గారు అంటే ఇండస్ట్రీలో హెల్పింగ్ నేచర్ అంటే ఆయనే కదా సార్, ఆయన హెల్పింగ్ చేసేటైన ఇండస్ట్రీలో సినిమా ఆగిపోయిందా సార్, ఆగిపోయినా ఆయన డబ్బులు ఇచ్చి రిలీజ్ చేస్తాడు. అంత మంచి మనస్తత్వం. ఇంకోటి సినిమా ఒకళ్ళు ఫెయిల్ అయిపోయింది అనుకోండి, బాబు నెక్స్ట్ సినిమా చేసుకో, ఇమీడియట్గా కాల్ షీట్లు ఇస్తాడు. అంత మంచితనం ఎవరు ఉందంటే, ఇంకా హీరోలు ఉంటారా, సూపర్ స్టార్ కృష్ణ గారు అంతా. కృష్ణ గారు ఈ సినిమా నెక్స్ట్ సినిమా చేసుకో, కాల్ షీట్లు ఇమీడియట్గా ఇస్తాను అని అంటాడు. ఆ సినిమా అట్లాంటి ఎవరైనా రెమ్యునేషన్ కూడా తీసుకోడండి. డబ్బులు నిర్మాత బాధల్లో ఉన్నాడు, పాపం చాలా ప్రాబ్లమ్స్ ఉంటే డబ్బులు తీసుకోడు, రెమ్యునేషన్ తీసుకోడు. కృష్ణ గారితో ఎట్లా పరిచయం మనకంటే, కృష్ణ గారు కృష్ణరాజు గారు ఇద్దరు ఎంపీగా పోటీ చేశారు. ఈయన నర్సాపూర్, కృష్ణ గారు ఏలూరు నుంచి పోటీ చేశారు. ఇద్దరికి మెటీరియల్ నేనే తీసుకుని వెళ్ళాను. గాంధీ భవన్లో బాబు కృష్ణరాజు గారి క్యాండిడేట్ ఎవరంటే నేను సార్ అన్నాను. అయితే మీరు వచ్చి జెండాలో ఫ్లాగ్స్ ఇస్తారు కదా, ఆ ఫ్లాగ్స్ అవన్నీ మొత్తం అవన్నీ ఇచ్చారు. నాతో పాటు రాంబహదూర్ రాజు గారు అని కృష్ణరాజు గారు బామ్మరిది వచ్చాడు. కృష్ణరాజు గారు బామ్మరిది ఇప్పటికి ఉన్నాడు ఆయన, రాంబహదూర్ రాజు ఆయన పేరు. ఆయన వచ్చి భీమా సార్ అట్లా మీరు పోతే కృష్ణ గారి మెటీరియల్ కూడా మీరు తీసుకెళ్ళిపోండి సార్ అని ఏలూరులో పోటీ చేస్తున్నారు. ఆయన మెటీరియల్ జెండాలు ఫ్లాగ్లు తీసుకెళ్ళాను. వాళ్ళు ఫోన్ చేసి చెప్పారు 14 వాళ్ళకి, మీ మెటీరియల్ ఏది తీసుకొస్తాను సార్, అక్కడ ఎవరన్నా ఏలూరులో పికప్ చేసుకోండి సార్ అని చెప్పారు. అది చేశాను. అలా బ్రదర్ హనుమంతరావు గారు నాకు బాగా తెలుసండి. ఇప్పుడు ఆశశిగిరావు ఉన్నారు, ఆశశిగిరావుతో నాకు పెద్ద టచ్ లేదు, హనుమంతరావు గారితో టచ్. ఎందుకంటే నేను ఒక సావనీరు చేశాను, ఆల్ ఇండియా కృష్ణరాజు కల్చరల్ యూనిట్ అని తాండ్రపాపారెడ్డి. తాండ్రపాపారెడ్డికి పెద్ద బుక్ లెటర్, ఫస్ట్ బుక్ లెటర్ చేసింది నేనే. అది మహేశ్వరి థియేటర్లో వేస్తే ఆ థియేటర్లోని అప్పుడు చీఫ్ మినిస్టర్ జలం వెంగళరావు గారు బుక్ లెటర్ చేస్తే వాళ్ళు పబ్లిసిటీ ఇచ్చారు. పద్మాలయ ది బెస్ట్ కాంప్లిమెంట్స్ అని ఇస్తారు కదా, పద్మాలయ స్టూడియో తరపున ఇచ్చారు. అది ఇప్పటికి ఉంది ఆ బుక్లో, సావనీరు దాని పేరు. ఫస్ట్ సావనీరు సార్ కృష్ణరాజు గారితో నేను చేయలేని ప్రోగ్రామ్ చేయలేదు సార్. ఇంకోటి ఇప్పుడు రవీంద్ర భారత్ అనేది నేషనల్ అకాడమీ సార్, అందులో ప్రోగ్రామ్స్ మామూలుగా కల్చరల్ ప్రోగ్రామ్ చేయాలంటూ చాలా 100 ప్రశ్నలు అడుగుతారు. నేను రాజుగారిది ఇట్లా బర్త్డే చేస్తున్నాను సార్, జనవరి 20 బర్త్డే అంటే టక్మన్ సుబ్రహ్మణ్య గారితో ఫోన్ చేయించి అంత ఫస్ట్ బర్త్డే ఇప్పుడు అందరికీ అభిమానులు ఉంటారు సార్, కృష్ణ గారికి, కృష్ణరాజు గారికి, ఎన్టీ రామారావుకి, నాజర్ అందరికీ ఉంటారు. కానీ ఫస్ట్ అకాడమీలో నేషనల్ పార్టీ ఆయన బర్త్డే చేసేది ఫస్ట్ మేమే, అది రికార్డు కదా. అది తర్వాత మళ్ళీ రెండోసారి ప్రోగ్రామ్ చేసిన హరిహర కళాభవన్ బాబా బామ్మది, అది చేసాం. పెద్ద నేషనల్ అకాడమీ ఇవన్నీ. తర్వాత త్యాగరాయ గాని సభ చిక్కడపల్లి, ఈయన బర్త్డే అక్కడే చేశాం. పాటల పోటీలన్నీ పెట్టించారు. ఇంకోటి సార్, ఇప్పుడు మన ఎన్టీ రామారావు గారితో మీరు ఏమైనా వర్క్ చేయడం జరిగిందా? ఎన్టీ రామారావు గారితో చిన్న అనుభవం. ఎట్లా అంటే
ఎన్టీ రామారావు గారు పార్టీ పెట్టారు తెలుగుదేశం పార్టీ. అప్పుడు ముషిరాబాద్లో ఉండేది ఆయన ఆఫీసు, వాళ్ళది సొంత స్టూడియో కదా. సొంత స్టూడియో అయితే సార్ అభిమానులు అందరినీ కృష్ణ గారు శోభమాలు అందరు అభిమానులు నాకు మద్దతుగా తెలపండి అని ఎన్టీ రామారావు అంటే సార్ మీరు మా దగ్గర లెటర్ ప్యాడ్ ఉంది సార్ కృష్ణరాజు గారి అభిమానుల తరపునే మీకు మద్దతు తెలుపుతాను సార్ అని లెటర్ ప్యాడ్ రాసి ఎన్టీ రామారావు చక్కన పక్కన నాదండ భాస్కర్ గారి క్యాబిన్ ఎన్టీ రామారావు క్యాబిన్ నన్ను లోనికి పంపించారు. రామారావు దగ్గర పంపించిందంటే వాళ్ళ ఫ్రెండ్ చైర్మన్ ఒకడు ఉండండి సాయిబాబా ఆయన పేరు, శ్రీపతి రాజేశ్వర ఒకడు చైర్మన్ సాయిబాబా అని ఉండేవారు. వీళ్ళిద్దరు ఈ రాజుగారు మెయిన్ ఈయనేనంటే ప్రభాకర్ రాజు సిటీ మొత్తం అంతా ఈయనే చూస్తుంటాడు అని లెటర్ ప్యాడ్ మీద సార్ మా అభిమానులంతా మీకే మద్దతు తెలుపుతాం తెలుగుదేశం కానీ లెటర్ ఇచ్చా. అప్పుడు నా పక్కన శ్రీపతి రాజేశ్వరరావు ఉన్నాడు, ఆయన మినిస్టర్ కూడా చేశాడు. ఆయనకి సార్ నాకు ఒక అప్లికేషన్ రాసేయండి సార్ అని. దేనికంటే నేను ముషిరాబాద్ నుంచి పోటీ చేస్తున్నాను సార్, దానికి ఎట్లా రాయాలో లెటర్ తెలియదంటే గౌరవనీయమైన శ్రీ ఎన్టీ రామారావు గారికి మీ అభిమానైన శ్రీపతి రాజేశ్వరరావు గారు నాకు ముషిరాబాద్ సీటు కేటాయించే కావాలి సార్ మీ శ్రేయభిలాషిని అని లెటర్ రాసి ఇచ్చాను. ఆ లెటర్ చూడగానే ఎన్టీ రామారావు గారు చూసి చదివి ఆయనకి సీటు కూడా ఇచ్చాడు కదా. ముషిరాబాద్ నుంచి గెలిచాడు ఆయన, శ్రీపతి రాజేశ్వరరావు గారు ముషిరాబాద్ నుంచి గెలిచాడు, మినిస్టర్ అయ్యాడు. ఎవరికి తెలుసు అండి హిస్టరీ అంతా నాకు తెలియగడితే గెలిచి మినిస్టర్ చేశాడు. అంటే అభిమానుల సంఘానికి ఆ ప్రెసిడెంట్ అధ్యక్షుడై మినిస్టర్ అయ్యి మాట్లాడిన ఎమ్మెల్యేగా గెలిచి మినిస్టర్ అయ్యాడు శ్రీపతి రాజేశ్వరరావు గారు ఆయన పేరు. ఇప్పుడు లేరనుకో ఆయన. మీరు అప్పట్లో సావిత్రి గారితో జర్నీ చేశారా? ఎవరితో? సావిత్రి గారు తెలియదు, చేయలేదు. సావిత్రి గారు, జయప్రద గారు, శ్రీదేవి గారు. ఇంకా జయప్రద గారితో అయితే చిన్న అనుభవం చెప్తారు. ఎందుకంటే అన్న వదిన షూటింగ్ నాచారంలోని అన్న వదిన షూటింగ్కి బ్యానర్స్ అయి కట్టినాం. ఇప్పుడు ఎట్లా బ్యానర్స్ అంటే కృష్ణరాజు గారి అన్న వదినలకి స్వాగతం ఓపెనింగ్ అంటే పెద్ద పెద్ద బ్యానర్ కట్టినా. నాకు మనం కట్టవలసిన లేదు, నా దగ్గర పబ్లిక్ ఫుల్గా ఉంటారు నా అభిమానులు. రేపు అలా నాచారంలో అంటే పులోమని వచ్చేస్తారు, ఒక 500-1000 మంది వాళ్ళే కట్టేస్తారు బ్యానర్లని. అప్పుడు జయప్రద మేడం నాకు అడిగింది అంటే అన్ని కృష్ణరాజు గారికి రాజుగారికి కడతారు మాకు కట్టరా బ్యానర్. వాళ్ళ పక్కన జయప్రద గారు వాళ్ళ సిస్టర్ కూడా ఉంది, ఆవిడ పేరు సౌందర్య మేడం మేము కృష్ణరాజు గారికి తప్ప మేము ఎవరికి కట్టం మేడం. అది కృష్ణరాజు కూడా చెప్పాడు, వాళ్ళు నాకు తప్ప ఎవరికి చేయరాళ్ళు, వాళ్ళు ఎవరి మాట ఎన్నో కూడా అని చెప్తాడు ఆయన జయప్రద నాచారంలో. అప్పుడు మీరు నమ్మితే పెద్ద జోక్ సార్, ఇది నిజంగా అబద్ధం కాదు సత్యంగా చెప్తాను. అప్పుడు చంద్రబాబు నాయుడు గారు పక్కనే ఉన్నాడు, మీ పక్కన ఆ పక్కనే మోటం చదివి ఓపెనింగ్ షాట్ ఎన్టీ రామారావు చేసినప్పుడు చంద్రబాబు పక్కనే ఉన్నాడు. నేను అడిగా ఎవరండి, అరే ఎన్టీ రామారావు గారు అల్లుడు అండి చంద్రబాబు నాయుడు గారు. అవునా? అప్పుడు ఆయన బ్యానర్లో కట్టడం చూశాడు, పిలిచాడు నన్ను, బాబు ఇదంతా ఆర్గనైజింగ్ ఎవరంటే నేనే సార్ అన్నాను. నేనే ఇవన్నీ బ్యానర్ వీళ్ళంతా ఎర్రగడ్డ నుంచి ఇక్కడి నుంచి ఎక్కడికి నుంచి ఫ్యాన్స్ వచ్చారు సార్ ఈ బ్యానర్ నుండి కడతారు. అట్లనా, ఎప్పుడైనా ఒకళ్ళు అవసరమైతే నేను పిలుస్తాను వస్తా అంటే వస్తాను సార్ ఎందుకు రాను. అది ఇప్పుడు చంద్రబాబు గారి గురించి మనం చెప్పవసరం లేదు. ఈ ఎన్ని అనుభవాలండి, ఎన్ని నేను చూసి అనకూడదు. ఓకే, ఇంకొకటి బావబామ్మర్ది మూవీ అప్పుడు సుమన్ గారు అండ్ వీళ్ళు అది చేసేటప్పుడు ఎలా ఉండే మూవీ, ఎక్కడ చేశారు ఆ షూట్? బావబామ్మర్ది ఎడిటర్ మోహన్ గారు సార్. ఓకే, ఎంత మంచి మనిషి అంటే కృష్ణరాజు గారితో బావబామ్మర్ది చేసిన తర్వాత ఇంకోటి కూడా చేశారు, పల్నాటి బ్రహ్మనాయుడు కదా, పల్నాటి ఏదో సార్ రాధిక హీరోయిన్, రాధిక చెల్లి ఉండే కృష్ణరాజు గారికి, ఆయన చరణ్ రాజు మెయిన్ విలన్ చరణ్. అది పెద్ద యావరేజ్ కానీ ఇది బావబామ్మర్ది పెద్ద హిట్ అండి, పెద్ద హిట్. సుమన్ గారిది ఫ్రెండ్లీ నేచర్ సార్, రాజుగారు అంటే ఆయన ఇద్దరు కలిసి లీడర్ సినిమా కూడా చేశారుగా, ఆ లీడర్ చేశారు. సుమన్ గారు కృష్ణరాజు గారు అంటే పిచ్చి అభిమానం. నేను మద్రాసులో కూడా సుమన్ గారిని కలిశాను, ఆయన బందిపోటు. ఆయన నిర్మాత గారు కాటికట్ట ప్రసాద్ గారు నాకు తెలుసు బాగా, ఆయన 3 సినిమాలు చేశారు. సుమన్ గారు అది ఉన్నప్పుడే ఆయన స్త్రీ పిక్చర్స్ చేశారు. నిర్మాత గారు ఎట్లా అంటే అక్కడ మా గోపికృష్ణ ఫిలిమ్స్ పక్కనే వీళ్ళు ఆఫీసు కాటికట్ట ప్రసాద్ మద్రాసులో, ఇక్కడ ఆ పరిచయం సుమన్ గారు మంచి. ఓకే, అంటే ఎక్కువ శాతం అప్పట్లో మీరు జర్నీ చేసిన హీరోస్ కానీ హీరోయిన్స్ కానీ అండ్ ఇప్పుడున్న అంటే ఇప్పుడు మీరు జర్నీ అంటే అప్పట్లో బాగుండే, అంటే ఐక్యత ఉండేది ఒక బాగుండే, ఇప్పుడు ఎలా ఉంది ఇండస్ట్రీ? అమ్మో ఇప్పుడు వెళ్ళాలంటే ఎంత కష్టం సార్. ఒకరిని కలాలన్నా చాలా వాళ్ళ మేనేజర్ని కలాలి, నెంబర్ తీసుకోవాలి. ఇప్పుడు మామూలుగా ఆఫీస్లో దానిమని వెళ్ళి కలిసి వచ్చు. ఇప్పుడంతా విల్లాలో ఉంటారు, ఆ విల్లాలకి వెళ్ళాలంటే అపార్ట్మెంట్ తీసుకోవాలి, వాచ్మ్యాన్ సెక్యూరిటీ ఇవన్నీ ఉన్నాయి.
అందాక ఎందుకంటే మన మారుతి గారిని చేసుకోండి. మారుతి గారిని నేను ఇదివరకు ఎప్పుడు పెడితే అప్పుడే కలుస్తుండేవాడు. సికింద్రాబాద్ మన నిమ్స్ ఎదురుగా ఉండేది ఆయన సార్ వాళ్ళ ఆఫీసు మారుతి గారిది. తర్వాత సత్యసాయిబాబా నిగం కోయిట్ ఆపోజిట్లో మారుతి గారి ఆఫీస్ ఉండేది. మారుతి గారిని బాగా కలుస్తుండేవాడు. ఆయన 2 సినిమాలు నేను చేశాను, బిజినెస్ మార్కెటింగ్ చేశాను. ఇప్పుడు మారుతి గారు కొద్దిగా ఎంత బిజీ, ఇప్పుడు కలుస్తారా మారుతి గారు? అప్పుడు మారుతి గారు ఇప్పుడు కానీ గుర్తుపడతాడు. ప్రభాకర్ బాగున్నావని అంటే బాగున్నాను సార్ అంటారు. అండ్ ఇంకోటి విశ్వక్సేన్ వాళ్ళ డాడీ కూడా మీకు క్లోజ్ అట. పేరేంటిది? విశ్వక్సేన్ పేరు కరాటే రాజు గారు. కరాటే రాజు గారు. అలాంటి ఫస్ట్ సినిమా పలక్నామ్ దాస్ సార్. అవును, పలక్నామ్ దాస్. పలక్నామ్ దాస్ కి వెళ్ళి నేను మాధవరావు అని ఆయన ఫ్రెండ్ మాధవరావు ఇద్దరు కలిసి వెళ్ళాం సార్. ప్రొడక్షన్ స్టార్ట్ అయ్యేదాకా ఉండండి ఎండింగ్ దాకా అంటే సరే ఉన్నాం. ఆయనకి ఒక పార్ట్నర్ కావాలన్నారు. పార్ట్నర్ అంటే ఎవరైనా పార్ట్నర్ అయితే కొద్దిగా ఉంటుంది కదా, హెల్పింగ్ నేచర్ ఉంటుంది. అని నేను ఇక్కడ ఒక ఆయన్ని తీసుకోలేదు, కౌశిక్ రెడ్డి ఆయన పేరు. కౌశిక్ రెడ్డి సార్ ప్రొడక్షన్ చెప్పాం, వాళ్ళు పరిచయం చేసాం. అంతా స్టార్టింగ్ అప్పుడు మీరెంత పెడతారు నేనెంత పెడతారో ఇద్దరు మాట్లాడుకున్నారు. బాగా మాట్లాడు ఓపెనింగ్ షాట్ కూడా చేశారు. అంతా చేశారు. మధ్యలో ఈ కౌశిక్ రెడ్డి గారు కరాటే రాజు వాళ్ళిద్దరికి ఏమైంది మనకు తెలియదు, మనం చెప్పలే. తర్వాత వాళ్ళు ఇడిపోయారు. ఈయనకి ఎంత కౌశిక్ రెడ్డికి ఎంత అమౌంట్ రావాలో వాళ్ళు ఇచ్చేసారు. ఇంకా తర్వాత ప్రొడ్యూసర్ ఆయన ఒక్కడే, కరాటే రాజు గారే. సినిమా కూడా బాగుపోయింది కదా, ఓపెనింగ్స్ బాగున్నాయి. పలకమంది సూసియన్ చాలా మంచి జోనల్గా ఉంటాడు, చాలా నవ్వుతుంటాడు, మంచి మాట్లాడతాడు, చాలా చక్కగా మాట్లాడతాడు. నాలెడ్జ్ కూడా ఎక్కువ ఉంది కదా. డైరెక్షన్ కూడా చేసాడు కదా. ఏ మూవీ అనకూడదు కానీ ఇప్పుడు పలక్నామ్ దాస్ కొంతకి ఆయనకే 75 ఆయనే చేసాడు డైరెక్షన్. విశ్వక్సేన చేశారు. ఓకే, అంటే దానికి ఆయనకి అవగాహన ఉంది. డైరెక్షన్లో మెరిట్లో చాలా అవగాహన ఉంది, చేయగలుగుతాడు. షార్ట్ ఎట్లా ఉండాలి, ఎట్లా పెట్టాలి. ఓకే, ఇప్పుడు విశ్వక్సేన అంటే అందరు తెలిసిన వాళ్ళే ఉన్నారు. ఇప్పుడు అందరు తెలిసిన వాళ్ళు. ఫస్ట్ సినిమా ఆయనతో. ఇంకొకటి కోట శ్రీనివాసరావు గారు ఎలా ఉండేవారండి? కోట శ్రీనివాసరావు గారు చాలా మూవీస్ యాక్ట్ చేయడం జరిగింది. చేసేడు కానీ ఆయనతో పెద్ద నాకు పరిచయం లేదు సార్. అంటే షూటింగ్లో తాండ్రపాపారాయుడులో అనుకున్న ఆయన క్యారెక్టర్ ఉంది. తాండ్రపాపారాయుడులో ఉండదు కానీ నేను ఎక్కువ కృష్ణరాజు గారితో నుండి ఆయన వెళ్ళేప్పుడు ఆయనతో పాటు కారులో కూర్చుండే ఎవరైనా గెస్టులు వస్తే ప్రభాకర్ రాజులకు చూడు భోజనాలు చూడు, భోజనం చేసిన వాళ్ళకి చక్కగా చేసి మళ్ళీ కారు కూడా ఇచ్చి వాళ్ళు దిగబెట్టమంటున్నాను. పంజాగుట్ట దగ్గర ఇచ్చిపెట్టండి, అమీర్పేట దగ్గర ఇట్లా చేస్తాను. ఇదే పని నాకు ఎక్కువ. రోజుకి భోజనాలు అనకూడదు కానీ 200 మంది తింటుండేవారండి ఎక్స్ట్రా. అవును, ఇది కృష్ణరాజు గారి దగ్గర ఎవరు వెళ్ళినా కూడా భోజనం తినేసి వెళ్ళాలని చెప్పేవారు సార్. భోజనం చేశారు ఫస్ట్ అడుగుతాడు, మీకు తెలుసో తెలీదా? అవును, ఇప్పుడు అమ్మ వాళ్ళ వైఫ్ కూడా అలాగనే కదా. ఇప్పుడు శ్యామలమ్మ గారు కూడా ఇంటి ఎక్కచెలు వచ్చావమ్మా ఏ ఊరు అని అడిగి మళ్ళీ తినేసి వెళ్ళమని. మరి అంటే వాళ్ళు ఏంటంటే ఆ సాంప్రదాయం అట్లా కొనసాగుతుంది కదా సార్. రాజుగారు అయితే భోజనం చేయలేదు. ఇక్కడే కదా నేను మద్రాసులో కూడా వెళ్ళినప్పుడు సార్ గోకుల లాడ్జీలో పాండి బజార్లో లాడ్జీలో ఉంటున్నారు. ఇంటికి వెళ్తుంటాను పార్థసారి దగ్గర ఉండేది ఆయన ఇల్లు. రాజుగారి ఇంటికి వెళ్ళి ఎప్పుడు వచ్చానంటే ఇప్పుడే వచ్చాను సార్, అదే హైదరాబాద్ నుంచి ఇప్పుడే దిగాను సార్, లాడ్జీలో ఉంటే ఇలాగ వచ్చాను, ముందు భోజనం చేయని అంటున్నాను. అక్కడ వాళ్ళ ఇంట్లో కూడా అట్లా భోజనం చేస్తున్నారు రాజుగారి ఇంట్లో మద్రాసులో. ఇప్పుడు ఏ హీరోస్కి మీరు వర్క్ చేస్తున్నారు సార్? ఇప్పుడు మనం మొత్తం బిజినెస్ ఏంటంటే ఇప్పుడు ఏమైనా సినిమాలో ఆగిపోతే వాళ్ళకి హెల్ప్ చేయడం, ఏమైనా మార్కెటింగ్ చేయాలంటే ఎవరైనా ప్రొడక్షన్లో చేయమంటే ఈ చాలా సినిమాలు నేను ప్రొడక్షన్ కూడా చేశాను కదా. మార్కెటింగ్ సినిమా పేరు సానాయాదరెడ్డి గారిది సంపంగి, నేనే చేశాను మొత్తం. ఆ A to Z మార్కెటింగ్ నేను చేశాను. సరస మందారం, సంపంగి, మందారం ఆ 2 సినిమాలు మంచి. సానాయాదరెడ్డి గారు నాకు బాగా తెలుసు, ఆయనది మార్కెటింగ్ చేశాను. సానాయాదరెడ్డి గారికి ఇచ్చి ఆఫీస్ ఇప్పించింది కూడా నేనే. అన్నప్ప ప్రసాద్ ల్యాబ్ కోయిట్ ఆపోజిట్ సందులో ఉంటుంది. అప్పుడు చక్రి గారు ఎప్పుడు అక్కడికి వస్తుంటారు, మూజీడేట్ చక్రి గారు ఎప్పుడు అక్కడే ఉంటుంటారు. సానాయాదరెడ్డి గారి గెస్ట్ హౌస్లోనే ఉంటుంటారు. అది ఇంకా లెక్కను చూస్తే ఇంకా ఎవరి గురించి చెప్పాలంటే ఇప్పుడు సానాయాదరెడ్డి గారితో అయిపోయిన తర్వాత ఇంకా వీళ్ళతో కూడా ఎక్కువ పరిచయం ఉందండి. ప్రతి సినిమాలో ఆగే బిజినెస్ మార్కెటింగ్ ఎక్కువ ఉంది. నేను చేసే సినిమాలు మామూలు కదా. ఒక అపరిచితులు చేశారు, ఒక అపరిచితులు, ఒక గజని, ఒక తుపాకీ, ఒక ఆవార, ఒక యుగానికి ఒకడు. ఇది మా సినిమాలు అయితే లక్ష్మీ గణపతి ఫిలిమ్స్లో అయితే ఇంకా నాకు మార్కెటింగ్ మేనేజర్గా ఎక్కువ పేరు వచ్చింది. నాకు అదే లక్ష్మీ గణపతిలో అంటే మా సినిమాలు మామూలు సార్. వరల్డ్ ఈజ్ నాట్ ఎనఫ్, క్యాష్ అండ్ రాయలు, క్యాష్ అండ్ క్వాంటమ్ ఆఫ్ సోలేజ్, మళ్ళీ యుగాంతం. యుగాంతం అయితే అసలు ఏంటి సార్ మామూలుగా ఆడింది సార్ సినిమా. ఇప్పట్లో 4 ఆటలు ఆడడం మహా కష్టంగా ఉన్నాయి సినిమాలు. అప్పుడు అది రోజుకి 8 ఆటలు సార్. ఎవరైనా నమ్ముతారా? 8 ఆటలు యుగాంతం. అదే 2012 రోజుకి 8 ఆటలు సార్.
టికెట్లు బుకింగ్ ఫుల్, 1 వీక్ ఫుల్, 2 వీక్స్ ఫుల్. అక్కడ ప్రసాద్ థియేటర్లోని వెంకట ప్రసాద్ గారు ఉన్నారు, మల్టీప్లెక్స్ ప్రసాద్, నెక్లెస్ రోడ్ గారు. ఆయనకి మాకు ఇక్కడ ఆబ్లిగేషన్స్ ఇంకా ఈ తట్టుకోలేక ఒక్కొక్కరు పేర్లు రాసి ఇచ్చేస్తున్నారు టికెట్లు. పలానా డిస్ట్రిబ్యూటర్ వస్తాడు 20 టికెట్లు, పలానా వాళ్ళు వస్తారు 30 టికెట్లు, అట్లా రాసి ఇస్తుంటారు. కానీ సార్ ఇప్పుడు చూస్తే థియేటర్ల కన్నా ఇప్పుడు మూత పడుతున్నా అంటున్నారు, బ్యాన్ చేస్తున్న థియేటర్స్కి. అప్పటి థియేటర్స్కి ఇప్పటి థియేటర్స్కి ఏం డిఫరెంట్ ఉంది? అప్పుడు థియేటర్లో ఎట్లా అంటే మామూలుగా చెప్పాలంటే థియేటర్లు కొన్ని పల్లెటూళ్ళ సిటీలో ఒకలాగా ఉంటాయి సార్, పల్లెటూళ్ళు ఒకలా ఉంటాయి. పల్లెటూళ్ళని మామూలు చిన్న థియేటర్లు దాని కెపాసిటీ ఎక్కువ, అది ఎక్కువ మామూలుగా వచ్చే 3 రోజులే వాళ్ళకి కలెక్షన్ ఉంటుంది. ఈ సిటీలో ఎట్లా కాదుగా, సిటీలో అంతా ప్లానింగ్ అవన్నీ ఉంటాయి. అది ఇప్పుడు స్లాబ్ సిస్టమ్ పెట్టారు కదా, ఎన్ని టికెట్లు పెడితే అన్ని టికెట్లకి ట్యాక్సీ కొట్టాలని అప్పుడు ఉంటుంది. ఇప్పుడు లేదు, అవి ఉన్నా లేకపోయినా స్లాబ్ కట్టాలి. అది వాళ్ళకి పాపం, అందుకే కదా థియేటర్ల వాళ్ళు కూడా సఫర్ అవుతున్నారు పాపం, వాళ్ళు సఫర్ అవుతున్నారు, వాళ్ళ గురించి కూడా ఆలోచించాలి కదా. చిరంజీవి గారు ఎలా ఉండేవారు? చిరంజీవి గారితో ఏ మూవీస్ చేశారు మీరు? చిరంజీవి గారితో నాకు పెద్ద పరిచయం అయితే లేదు, కానీ చిరంజీవి గారితో సినిమా మాత్రం నేను కోతల రాయుడు సినిమా చూసినప్పుడు, కోతల రాయుడు భరద్వాజ గారి నిర్మాత, అప్పుడు అన్నపూర్ణ స్టూడియో పెద్ద గెట్లేదు. ఇప్పుడు కృష్ణకాంత పార్క్ అని ఉంటుంది, అప్పుడు పెద్ద గోడ గిళ్ళు అని ఇరిగిపోయిన గోడలు ఉంటుండే. అక్కడ షూటింగ్ చేస్తే బస్ షెల్టర్ దగ్గర ఇట్లా కూర్చున్నాడు రబా వేయనండి చిరంజీవి గారు. సినిమా పేరు కోతల రాయుడు, భరద్వాజ్ గారు. అప్పుడు చిరంజీవి గారు ఇంత పెద్ద మెగాస్టార్ అంటే వాళ్ళ అభిమానులంతా నాకు బాగా తెలుసు. ఇప్పుడు బ్లడ్ బ్యాంకులో ఉంటాడు ఒక చిరంజీవి గారు అభిమాని, ఇప్పటికి ఉంటాడు ఆయన. అంతకుముందు ఫస్ట్ అభిమాని నాకు తెలుసు. వాళ్ళు ఎవరంటే రాము అని ఒక ఆయనకి బార్ రెస్టారెంట్ ఉంది దిల్షునర్లో, ఇంకోటి వీణా, వాళ్ళు ఫస్ట్ చిరంజీవి అభిమాని. ఇప్పుడు ఉన్న బ్లడ్ బ్యాంక్లో మరి ఆయన పేరు నాకు తెలియదు, ఇప్పుడు ఆయన ఉంటుంది. అది ఓకే. శారద గారు వీళ్ళందరితో వాళ్ళతో జర్నీ లేదండి. ఇంకా గోకుల్లో సీత అంటే పవన్ కళ్యాణ్ గారితో నేను నిర్మాత మా ఆయన శ్రీనివాసరాజు అన్నది గారి అబ్బాయి. అప్పుడు అన్నపూర్ణ స్టూడియో చూసినప్పుడు చూస్తున్నాను, నాకు పరిచయం అయితే లేదు, మామూలుగా వెనకని కూర్చొని అట్లా చూస్తాను. ఆయన ఏదో స్టార్ట్ చేసి వెళ్ళి పుస్తకాలు చదువుకుంటుండే. పవన్ కళ్యాణ్ బుక్ కూర్చొని కుర్చీలో కూర్చొని చదువుకుంటుండే. మనకి కూడా పెద్ద మేము చూస్తున్నా, అరే హీరో గారు హీరోయిన్ రాసి సెకండ్ సినిమా పవన్ కళ్యాణ్, అది హిట్ అయింది మంచిగా. గోకులం సీత పెద్ద హిట్ అయింది, సాంగ్ కూడా చాలా కొన్ని. నాకు నిర్మాత మా ఫ్రెండే కదా శ్రీనివాసరాజు గారు, ఆ పరిచయం మీద ఇలా షూటింగ్కి వెళ్తుంటాడు. అంటే పరిచయం అయితే లేదు, అదైతే దొరుకుతారు. ఇప్పుడు శ్యామలమ్మ గారితో కలుస్తుంటాను, మేడం కలుస్తుంటాను, అప్పుడప్పుడు మేడం కలుస్తుంటాను, వెళ్తుంటాను. బాగున్నారా మేడం? రాజుగారు హాస్పిటల్కి వెళ్ళే ముందే కూడా కలిసా, కేర్ హాస్పిటల్కి ఆయన. నేను అప్పుడే వెళ్ళాను, ఆయన కేర్ హాస్పిటల్ తీసుకెళ్తున్నాను. మేడం ఏమైందంటే సార్కి ఇట్లా అయిందంటే, సరే మేము కేర్ హాస్పిటల్కి వెళ్ళాము, నేను మాధవరావు అని ఇద్దరు కలిసి వెళ్ళాం. నేను వెళ్ళే ముందు పండుకున్నాను, మేడంతో మాట్లాడి సరే మేడం వచ్చాను. వెళ్తాంటే ఎందుకన్నా ఆ రిలేషన్షిప్ అట్లా స్వార్థం లేకని చేశాను సార్ అంతా. ఈ జనరేషన్లో ఎవరు ఉంటారు సార్ నాకు తెలియకడతాను, ఒక్కరిని చూపించండి, స్వార్థం లేదని. అందరూ అంటారు ఏం సార్ ఏం సంపాదించుకోలే, అభిమానం సంపాదించుకున్నా, మంచి పేరు ఇండస్ట్రీలో నాకున్న మంచి పేరు ఎవరికి లేదు. లక్ష్మీ గణపతి ఫిల్మ్స్ మేనేజర్ ప్రభాకర్ రాజు అంటే రికార్డ్ బ్రేక్. డిస్ట్రిబ్యూటర్లో ఏంటంటే మా సినిమాలు ఏంటంటే రేపు రిలీజ్ అయిన ఎల్లుండి 3 రోజులు రిలీజ్ అయిన వచ్చి పండుకుంటారు సార్, ఆ సినిమా నాకు ఇప్పించండి సార్ ఇలాగే. అంత బిజీ అంత ఉండేదండి. మీరు సికింద్రాబాద్ రండి, మీరు పంజాగొట్టుకు రండి, ఇట్లా ఫోన్లు చేసి చెప్తుండేవండి. అంత బిజీ. అన్నీ మా ఇటు సినిమాలు అండి. తెలిసేది తెలుగు సినిమా, మా సినిమా లక్ష్మీ గణపతి సినిమా రిలీజ్ అయితే మా సినిమా హౌస్ఫుల్ అవుతుండేది. అది ఎవరైనా కనుక్కోమని. లక్ష్మీ గణపతి ఫిలిమ్స్ అని వచ్చేది అప్పుడు. అది కాదు, మీరు నమ్ముతానమ్మని టీవీకి నేర్పించిందే మేమండి. టీవీలో యాడ్లు లక్ష్మీ గణపతి అనేది యాడ్ ఉంటే చాలండి బాబు, టీవీకి మప్పించిందే మేము అసలు. అది ఎవరినైనా అనమనండి, ఇది కాదండి. మా ద్వారా టీవీ ఇంత రేంజ్ పెరిగిందంటే అది మాకి ఎంత గర్వం అండి. ఓకే నైస్ అండి, నైస్ టు మీట్ యూ సార్. చాలా ఆనందంగా ఉంది, మీరు పిలవగానే వచ్చి నాకు చాలా హ్యాపీగా ఉంది. బిజీ షెడ్యూల్. మీకు కూడా మీ ఛానల్కి, మీకు స్టాఫ్కి, అందరికీ నాకు కృతజ్ఞతలు. మీరు నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు మెనీ థ్యాంక్స్. ఎందుకంటే నన్ను గుర్తుపెట్టి మరీ పిలిచి ఇంత ఇంటర్వ్యూ తీసుకుని మీతో పాటు నాకు ఇంత టైం స్పెండ్ చేసి మీ టైం నాకు స్పెండ్ చేసి చేశారంటే వెరీ థ్యాంక్స్. మీకు కూడా థ్యాంక్స్. థ్యాంక్స్ ఆఫ్ ఆల్.